హాయ్ ఫ్రెండ్స్, మనకైతే కుకింగ్తో ముందుకైతే వస్తాను. మనం చూపించింది ఫాన్స్ రొయ్యలు అంటారు, చిన్న సైజు లవన్ రొయ్యలు. అవి అయితే కొంచెం సండే కదని మనం కర్రీ తెచ్చుకున్నాం ఇంటికి. అవి అయితే వెళ్ళసేసి చూపిస్తాను. బాగా బాయిల్ చేస్తాను, ఉడకబెట్టి బాయిల్ చేసి ఉల్లిపాయ టమాటా పండు వేసి బాగా ఏగనిచ్చు. బాగా 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 ఫ్రై అయిపోవాలి, బాగా ఏగిపోవాలి. ఎగితేనే బాగుంటుంది, నా పెద్ద కసకసమంటుంది. ఆ తర్వాత కారం వేసి కొంచెం మసాలా వేసుకొని, అలాగే కొంచెం టేస్ట్ పౌడర్ వేసుకొని అలా చేసుకుంటే కొంచెం సింపుల్గా, అంటే ఎక్కువ వేయకుండా కర్రీలోను సింపుల్గా వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది చూపిస్తాను చూడండి. అంత నీట్గా చేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే కొంతమంది అన్ని రకాల ఐటమ్స్ అన్నీ వేస్తారు, కానీ వేస్ట్, అది కడుపు పోకేస్తుంది, టేస్ట్ ఉండదు. ఇన్ని కారము, సాల్టు, మసాలా అన్నీ వేసిన తర్వాత ఉడకబెట్టాం కదా రొయ్యలు, బాగా బాయిల్ చేసిన రొయ్యలు అవి వేసుకున్నాము. అవి వేసుకొని బాగా కలుపుకొని బాగా నీట్గా చేసుకొని, అదే కలుపుకొని బాగా బాగా ఎగిరైన తర్వాత కొంచెం లైట్గా మంచినీళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. రెండు ఒక ఫ్రెండ్స్ అయిపోయింది కదా. ఆ టేస్ట్ ఎలా ఉందో మనం చూపిస్తాను, తిని చూడండి ఒకసారి అంత బాగుంది, టేస్ట్ ఎలా ఉందో. ఓకే మా సూపర్, ఎక్సలెంట్. ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్, రేపు వెళ్దాం.